పెన్షన్ల పంపిణీ మీద వైసీపీ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసిందని తణుకు మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి అన్నారు. తణుకు నియోజకవర్గం ఇరగవరంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆమె టీడీపీ, జనసేన, బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇరగవరంలో రాధాకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రోడ్లు వేయించారని, డ్రైనేజీ ఏర్పాటు చేశారని తెలిపారు. గత 5 ఏళ్లలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. వైసీపీ ప్రజలు నమ్మబోరని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. సైకిల్ గుర్తు ఓటేసి అరిమిల్లి రాధాకృష్ణను నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను గెలిపించాలని కృష్ణ తులసి కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం మండలంలో ఇరగవరం గ్రామంలో ఈరోజు నేను ఇంటింటికి కూడా మహిళలమంతా కూడా కలిసి పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేస్తున్నాము. దానికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తుంది. పెద్ద ఎత్తున ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోకి పెద్ద ఎత్తున ప్రతి ఇంటింటికి కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. వృద్ధుల్లోనైతేనేమి, రైతుల్లోనైతేనేమి, మహిళల్లో అయితేనేమి, యువతలో అయితేనేమి చాలా చైతన్యం వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అట్లానే జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి నాటకాలని కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులను చేయాలి, పెన్షనర్స్ అందరినీ కూడా భయం పెట్టాలి అనే ఉద్దేశంతో ఇంటింటికి కూడా సచివాలయం సిబ్బంది ఉన్నా కానీ, ఇంటింటికి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉన్నా కానీ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి రాకపోతే కనుక పెన్షన్ అనేది ఇంటికి రాదు అనే ఒక భయాన్ని క్రియేట్ చేయాలి అన్నట్టుగా వాళ్ళు చేసేటువంటి నాటకాన్ని ఈరోజు ప్రజలంతా కూడా గమనించారు. వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, మాకు చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది, మోడీ గారి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, ఈ కూటమి ప్రభుత్వం వస్తేనే ఈ రాష్ట్రం పురోగతి చెందుతుంది అని ప్రతి ఒక్కరూ కూడా గాఢంగా నమ్ముతున్నారు. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు, మాకు మా 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 బాగును కోరేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా వారి ఇంటికే తీసుకుని వచ్చి పెన్షన్ ఇస్తారు అని వారందరూ కూడా చెప్పేటువంటి పరిస్థితి మేము చూస్తున్నాము. అట్లానే ఆరిమిల్లి రాధాకృష్ణ గారు ఈ ఇరగవరం మండలంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలందరినీ కూడా ప్రజలందరూ కూడా బేరీజు వేసుకుంటున్నారు. గత 5 సంవత్సరాలుగా ఈ మండలంలో ఏం జరిగింది, గత రాధాకృష్ణ గారు ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు ఏమి అభివృద్ధి చెందింది అనేది ప్రతి ఒక్కరూ కూడా బేరీజ్ వేసుకుని ఒకటే చెప్తున్నారు. మరలా కూటమి ప్రభుత్వం వస్తేనే అసలైన అభివృద్ధి, సిసలైన సంక్షేమం అమలు అవుతుందని అందరూ కూడా ఆశిస్తున్నారు. మేమందరం కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఘన స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరూ కూడా మే 13 ఎప్పుడు వస్తుందా, కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు ఓటు వేద్దామా అని ప్రజలందరూ కూడా నిరీక్షిస్తున్నారు. నేను అందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ఇరగవరం గ్రామంలో పెద్ద ఎత్తున రాధాకృష్ణ గారు ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి ప్రతి చిన్న రోడ్డుని కూడా ఆయన వేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామానికి అందించడం జరిగింది. మీరందరూ కూడా ఆలోచన చేయండి, మంచి ఆలోచన చేయండి, చైతన్య పరులు కాండి. మన రాష్ట్రాన్ని ముందరకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మనం రాజధాని కట్టుకోవాలి, రాజధాని లేని రాష్ట్రంగా చేసేసారు, పోలవరం నిర్మాణం లేదు, అన్నీ కూడా ఆగిపోయి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అందరూ కూడా ముందరికి వచ్చి సైకిల్ గుర్తుకి ఆరిమిల్లి రాధాకృష్ణ గారికి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాను. అట్లాగే బీజేపీ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాను.